హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు H2 ఛానల్ అండి. ఈరోజు కొత్త ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వచ్చానండి. అదేంటంటే కేంద్ర విద్యాలయాలు అలాగే నవోదయ విద్యాలయాలు వాటితో పాటు నావిక్ అంటే ఏవైతే నేవల్ విద్యాలయాలు ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఈ విద్యాలయాలతో పాటు 3,000 విద్యాలయాలకు సంబంధించి కొత్తగా ఒక ఇన్ఫర్మేషన్ అనేది వచ్చిందండి. అదేంటంటే ఎలిమెంటరీ స్కూల్ చదువుతున్న పిల్లలు 5వ తరగతి మరియు అలాగే హై స్కూల్లో 8th క్లాస్ చదువుతున్న పిల్లలు వాళ్ళు చదివిన చదువుకి అనుకూలంగా మార్కులు కంపల్సరీగా రావాలి, అటెండెన్స్ ఉండాలి, దానితో పాటు కంపల్సరీగా చదువు అనేది కూడా ఉండాలండి. అలా చదువు లేని ఎడల వాళ్ళు పరీక్షలు కానీ ఫెయిల్ అయితే వాళ్ళకు తిరిగి ఆ క్లాస్లోనే అనేది ఇంతకుముందు ఏంటంటే కొంచెం మార్కులు వచ్చినా కూడా ఎక్స్టెండ్ వేరే క్లాస్కి పంపేవారు. బట్ ఇప్పుడు అలా కాదండి. కేంద్ర ప్రభుత్వం 16 రాష్ట్రాలకు ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. అదేంటంటే ఈ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సెంట్రల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు గవర్నమెంట్కి వాళ్ళు ఈ 5 నుంచి 5వ తరగతి మరియు 8వ తరగతి పిల్లలు కంపల్సరీగా వారికి సంబంధించిన క్లాస్లో ఫలితమైన మార్కులు అంటే ఎగువ తరగతికి వెళ్ళే మార్కులు సంపాదించాలి. అలా ఎవరైతే సంపాదించారో వాళ్ళకి తిరిగి మళ్ళీ ఆ క్లాస్లో ఫెయిల్ అయితే 2 నెలల కాల వ్యవధి తర్వాత మళ్ళీ తిరిగి పరీక్ష పెడతారండి, సప్లిమెంటరీ ఎగ్జామ్. దీనికి ఆ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తల్లిదండ్రులు అలాగే తల్లిదండ్రులతో పాటు పిల్లలతో పాటు ఉపాధ్యాయులకి ప్రత్యేక శిక్షణా తరగతులు కూడా ఏర్పాటు చేస్తుంది. ఈ శిక్షణా తరగతుల్లో ఈ 60 రోజుల్లోని వీళ్ళకి ఎగ్జామ్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ ఆ ఉపాధ్యాయులు ఆ పిల్లలకి చేరవేయడమే కాకుండా తల్లిదండ్రులకు కూడా క్లాసులు అటెండ్ అయ్యేటట్టు పిల్లలు వచ్చేలాగా తల్లిదండ్రులకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. ఇలా సప్లిమెంటరీలో పాస్ అయిన విద్యార్థులకు మాత్రమే తిరిగి ఆ ఎగువ తరగతి అంటే 6 లేదా 9 తరగతులకు 8 నుంచి 9కి 5 నుంచి 6 తరగతులకి పంపించడం జరుగుతుంది. ఒకవేళ వీళ్ళు మళ్ళీ ఫెయిల్ అయినా మళ్ళీ తిరిగి పరీక్షని రాసేంత వరకు అలాగే వీళ్ళు పాస్ అయ్యేంత వరకు ఆ తరగతిలోనే ఉంచడం జరుగుతుంది. లేదంటే వీళ్ళు పాస్ అవ్వలేదంటే మాత్రం తిరిగి ఆ తరగతికి పంపడం జరగదు. ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైతే ఒక విద్యార్థి వేరే క్లాస్కి వెళ్ళడం జరగదో ఆ విద్యార్థి పాస్ అయ్యేంత వరకు స్కూల్ నుంచి తీయడానికి అర్హత ఉండదు. అది ఏ అధికారికైనా, ఒక ఎలిమెంటరీ ఉద్యోగస్తుడు, ఒక ఎలిమెంటరీ ఉపాధ్యాయుడైనా, హై స్కూల్ ఉపాధ్యాయుడైనా వాళ్ళకి సంబంధించి ఆ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేసేంత వరకు వాళ్ళు ఇంప్రూవ్ అయ్యేంత వరకు ఈ విద్యార్థులకు వాళ్ళు సహకరించాలి. అలా సహకరించి వాళ్ళు పాస్ అయ్యేంత వరకు ఆ స్కూల్ యాజమాన్యం వాళ్ళని తీసే అవకాశం లేదు. ఫెయిల్ అయ్యేసరికి మళ్ళీ తిరిగి శిక్షణను ఇస్తూనే ఉంటారు తప్ప స్కూల్ నుంచి తీయడం జరగదు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే విద్యార్థి సరైన సమయానికి అటెండ్ అవ్వాలి, అటెండెన్స్ ఉండాలి, దాంతోపాటు చదువు ఉండాలి. ఈ 2 కనుక మెయింటైన్ చేసుకుంటే ఆ విద్యార్థి నెక్స్ట్ ఎగ్జామ్స్ సప్లిమెంటరీలో రాసినా వాళ్ళు ఇచ్చిన తోడ్పాటుతో గ్యారంటీ చదివి పాస్ అవుతారు. ఎందుకంటే అంత ఈజీగా సబ్జెక్ట్ని వాళ్ళు విడమరిచి చెప్పడం ఉపాధ్యాయులు చెప్పాలనేసి కేంద్రం మార్గదర్శకాలు అనేవి రిలీజ్ చేసింది. అది ఇలా ఎందుకు చేసిందంటే సగటు విద్యార్థులు చాలామంది స్కూల్కి అటెండ్ కాకుండా వాళ్ళ స్కూల్ యాజమాన్యంతో వాళ్ళు సంబంధం లేకుండా పిల్లలు ఇళ్లలోనే ఫోన్లకి వాటికి అడిక్ట్ అయి ఉండిపోవడం వల్ల మనకి ఎడ్యుకేషన్ రేషియో అనేది తగ్గిపోవడం వల్ల అంటే అక్షరాస్యత తగ్గిపోతుందని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుందండి. ఈ విధానం కనుక మీకు నచ్చినట్లయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానం కనుక మీకు నచ్చినట్లయితే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందించినందుకు గాను నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధానం కోసం కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి మీకు పనికొచ్చే ఇన్ఫర్మేషన్ నేను అందిస్తాను. నన్ను సపోర్ట్ చేసి మీరు నిలబెట్టండి. బాయ్. లవ్ యూ ఆల్.